హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూస్ కూడా చెప్తాను, చూడండి. అయితే ఇది ఫౌండేషన్ ఆర్డర్ పెట్టాను. ఇది ఇన్స్టాగ్రామ్లో అది చూసా, చాలా వీడియోస్. అయితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట. చూడండి మీరే ఎలా ఉంది ఏంటి అనేది. బాక్స్ అయితే చూడడానికి బాగానే ఉంది కదా. లోపల కూడా బాగానే ఉంది బాక్స్ అంతా చూడడానికి. చాలామంది చూసే ఉంటారు ఇది కదా. లైట్గా వాటర్లా అలా పైనకి వచ్చినట్టు అనిపించింది. దానికి ఒక చిన్న మిర్రర్ కూడా ఇచ్చాడు. చూసారా ఫౌండేషన్ ఎలా ఉందో, చాలా క్రీమీగా బాగుంది కదా చూడడానికి. వేసుకుంటే ఎలా ఉందో చూడండి. పర్లా బాగుంది. అంటే ఫేస్ పైన వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కూల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటనేది చూద్దాం. ఇవి లిప్స్టిక్స్ అండ్ కాజల్ అవి అన్నమాట. నేను మీషోలో బాగానే ఉంటాయి కానీ పర్లా. ఇది లిప్స్టిక్స్, దీంట్లో ఒక షేడ్స్ ఉన్నాయి చూసారా, చాలా కలర్స్. ఇంకా ఐలైనర్ అండ్ కాజల్, మస్కారా అన్నీ ఉన్నాయి దాంట్లో. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. దీనికి కవర్ ఇచ్చాడు దానిపైన. ఐలైనర్ ఇది బాగుంది, ఇది కూడా ఈజీగా ఉంటుంది దాంతో వేసుకోవడానికి. ఇది మస్కారా కూడా బాగుంది. బట్ మంచి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే బెటర్. ఏ ఆర్డర్ చేసి యూజ్ చేయడం తక్కువ, ఆర్డర్ చేసేది ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఇది కూడా మస్కారానే. టూ టైప్స్ ఇచ్చాడు. ఒకటి పెన్సిల్ టైప్, ఇంకొకటి నార్మల్ లిక్విడ్ టైప్. ఇది ఇంకొక ఐబ్రో పెన్సిల్ అనమాట. అంటే 2 ఐబ్రో పెన్సిల్స్ ఇచ్చాడు, 2 ఐలైనర్స్ ఇచ్చాడు, ఒక మస్కారా, లిప్స్టిక్స్. ఆ షేడ్స్ చూడండి కలర్స్ ఎలా ఉన్నాయని. లిప్స్కి వేసుకుంటే అన్నీ ఒకటే ఎలా అనిపించినాయి నాకైతే. లిప్స్కి వేస్తే అన్నీ పింక్ కలర్ లాగానే అనిపించినాయి. కాకపోతే దీంట్లో చూడడానికి అలా కనిపిస్తున్నాయి అంతేగాని. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా, కలర్ బాగా అనిపిస్తుంది. కానీ లిప్స్కి వేస్తే అన్నీ పింక్ కలర్లోనే అనిపించినాయి నాకైతే. ఆరెంజ్, పింక్, మరూన్ అలా చూస్తున్నాయి. అసలు మరూన్ కలర్ ఒక్కటి కూడా లేదు దాంట్లో, రెడ్ కలర్లో ఉంది. అది నెక్స్ట్ వన్. ఇవి నెయిల్స్కి వేసుకుంటారు కదా, నెయిల్ ఆర్ట్. నేను కట్ చేసేటప్పుడు అది కట్ చేస్తా, చిన్న ముక్క కట్ చేస్తా, వేస్ట్ చేసేసి. అవి యూజ్ చేయలేదు, కాకపోతే అవి బాగానే ఉంటాయి వేసుకుంటే. అంత పర్ఫెక్ట్గా రాలేదు ప్రోడక్ట్ అయితే. ఇది కుంకుమాది ఆయిల్,
ఇదే అంటే ఈ ఫేస్ ఆయిల్స్ యూజ్ చేస్తే బాగుంటుంది స్కిన్కి అని అంటారు కదా. నేను ఆర్డర్ పెట్టా బట్ యూజ్ ఇట్లా ఆర్డర్ పెట్టాను. చూడడానికి బాటిల్ అయితే చాలా నీట్గా ఉంది కానీ నాకేం చేంజ్ కనిపించట్లేదు. అందుకే నేను జస్ట్ 2 టైమ్స్ రాసుకున్నాను అంతే. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది హైలైటర్ అండ్ బ్లషర్ అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా. కాకపోతే ఇలా గ్లిటరీగా ఉంటే మనకి వేసుకోవడానికి బయట చూడడానికి కూడా కొంచెం ఆడ్గా ఉండిద్ది. అలా ఫీలింగ్ వచ్చింది నాకైతే. లాంగ్ డిస్టెన్స్లో చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఇట్లా వేసుకున్న తర్వాత చెమ్కిలా అట్లా మెరుస్తున్నట్టు ఉండద్ది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే. చూసారా, హైలైటర్ బ్లషర్ అన్నీ కూడా కలర్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇలా చూడడానికి బాగుంది. ఫేస్కి వేసుకుంటే కూడా మంచిగా ఉంది, కాకపోతే షైనింగ్ ఉంది. చూసారా అట్లా. నెక్స్ట్ ప్రోడక్ట్ నెయిల్ పాలిష్లో 4 షేడ్స్ ఉన్నాయి కదా. 4 చూడడానికి బాగున్నాయి, బట్ ఆ మధ్యలో కలర్ చాలా చాలా బాగుంది వేసుకుంటే. తొందరగా పోవు, చాలా కాలం ఉంటాయి. నెయిల్ పాలిష్ అయితే చాలా టైం, మనం వాటర్లో తడిపినా కూడా అవి పోట్లేదు, ఛానల్ ఉన్నాయి. ఇవి ఆర్డర్ పెట్టాను నేను, స్ట్రైనరు జ్యూస్ కోసం. ఇవి కూడా బాగున్నాయి. ఇది మనం పప్పు స్మాష్ చేసుకుంటాము దీంతో. ఇంకా దీన్ని ఏదో అంటారు, అబ్బా నాకు గుర్తు రావట్లేదు. బాగున్నాయి అవి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి? ఇవి పెన్స్, గ్రీన్ కలర్ పెన్స్ తీసుకున్నాను అన్నమాట. ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో కదా, చాలా బాగా రాస్తాయి అనుకుంటారు, అంతేం బాగా ఇట్లా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటనేది చూద్దాం. హెయిర్ ఎక్స్టెన్షన్. ఇది చూడగానే నేను హ్యాపీ అయిపోయాను, భలే ఉంది అని. కానీ ఒక్కసారి ఇది చిక్కులు పడిందో ఇంకంతే. అది పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చిక్కులు పడుతుంది, అందుకే మంచిది తీసుకున్నాం. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే 2 సార్లు యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. నెక్స్ట్ ప్రోడక్ట్ మొబైల్ బ్యాక్ కవర్. ఇది బాగుంది చూడడానికి, కానీ ఇంకా పర్లేదు, చూడడానికి బాగుంది. ఫోన్కి పెడితే కూడా అందంగా ఉంది, బట్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. చాలా లైట్ వెయిట్గా అలా ఉంది, బాగుంది. కానీ
మా ఫోన్కి పెట్టా. బాగుంది కదా, నైస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ది స్క్రబ్ డాగ్కి బాత్ చేయించడానికి, స్క్రబ్ చేయడానికి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది కాంపాక్ట్ పౌడర్. ఇది ఎందుకు కొన్నానో నాకే తెలీదు. జస్ట్ చూసి ఏదో బాక్స్ చూసి కొన్నా, బేబీ స్కిన్ ఉందని. స్మెల్ బాగుంది, బట్ అదేం నేను యూజ్ చేయట్లేదు. స్మెల్ బాగుంది, బట్ పౌడర్ యూజ్ చేయడానికి కూడా బాగానే ఉంది, కానీ అంటే మనం ఆవేశపడి తీసుకుంటాం, కానీ ఇవి యూజ్ చేయాలంటే భయం అవుతాయి. ఓవరాల్గా ప్రోడక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి.